ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందా అని క్రికెట్ లవర్స్ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే అంతే స్థాయిలో ఈ మ్యాచ్ ని రద్దు చేయాలి, బాయ్కాట్ చేయాలన్న డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది. విశాఖకు చెందిన పహల్గామ్ దాడి ప్రత్యక్ష సాక్షులైన శశిధర్, సుమిత్ర వాళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాక్తో అసలు ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, దేశంలో చాలా మంది ఈ మ్యాచ్ ఆడొద్దనే కోరుకుంటున్నారని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఆసియా కప్లో పాకిస్తాన్తో టీమిండియా తలపడబోతోంది. మరి కాసేపట్లోనే మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ చూడాలా వద్దా అనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే మనతో పాటు స్వయంగా పెహల్గామ్ ఇన్సిడెంట్లో తన స్నేహితుడిని కోల్పోయిన బాధితులు మనతో పాటు ఉన్నారు. శశిధర్ అలాగే సుమిత్రాదేవి. వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, వాస్తవానికి ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ ఆడాలా వద్దా అన్నది చాలా వరకు చర్చ జరిగింది. నిబంధనల ప్రకారం ఈరోజు మ్యాచ్ జరుగుతోంది. మీరేమంటారు? పాకిస్తాన్తో ఈరోజు మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశంతో మన వాళ్ళు ఎటువంటి సంబంధాలు పెట్టుకోకపోవడమే మంచిది. వారి తీరు మారే వరకు కూడా ఈవెన్ క్రీడా స్ఫూర్తితో మనం ఆడినా కూడా క్రీడల్లో కూడా అటువంటి వాళ్ళతో పాల్గొనకూడదు. ఎందుకంటే ఎటువంటి సంబంధాలు బాంధవ్యాలు ఉండకూడదు. వారి తీరు మారాలి. పూర్తిగా దేశంతో మనం స్నేహపూర్తి సంబంధాలు కలిగినప్పుడే ఇటువంటి సంబంధాలు పెట్టుకుని నా ఉద్దేశం అండి. సో ఈరోజు క్రికెట్ మ్యాచ్ కూడా అసలు మేమెవరూ ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించలేదు. మాతో పాటుగా దేశంలో చాలామంది అసలు మ్యాచే ఆడకూడదు అంటున్నారు. సో ఎలాగో తప్పనిసరిగా ఆడుతున్నట్టు బీసీసీఐ పర్మిషన్ ఇచ్చింది, ఆడుతున్నారు. కానీ మేమైతే అసలు మ్యాచ్ని కూడా చూడాలని ఉద్దేశం లేదండి. ఆ మ్యాచ్ గురించి అసలు మేము పట్టించుకోదలుచుకోలేదండి. నా ఉద్దేశం ప్రకారం క్రికెట్ మ్యాచ్ ఆడకుండా ఉంటే బాగుండని అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి మధ్యలో కూడా ఉంటుందండి. ఇది మామూలు విషయం కాదు. మనకి ఎంత నష్టం చేశారు వాళ్ళు. ఎంత నష్టం చేసినా కూడా వాళ్ళతో మనం వెళ్ళి ఎలా సామరస్యంగా ఆడతామండి. వాళ్ళు ఏం చేశారు మనకి? మనం మిత్రభావంతోనే వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి. కానీ వాళ్ళ దగ్గర మాత్రం మనకు అది కనిపించడం లేదు. వాస్తవానికి క్రీడల్లో మ్యాచ్ అయిన తర్వాత కానీ మ్యాచ్ ముందు కానీ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సాంప్రదాయం ఉంటుంది. ఆ షేక్ హ్యాండ్ కూడా నో షేక్ హ్యాండ్ అని కూడా ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది వాళ్ళతో పాటు. అవును, అదైతే మాత్రం కరెక్టేనండి. ఒకటి ఆటలు స్నేహపూర్తి వాతావరణం ఉండటం అనేది ఒక విషయం అయితే అంతవరకు అది ఉంచవచ్చు. కానీ ఇంకే దేశమైనా ఇంకెవరైనా ఓకే, కానీ పాకిస్తాన్తో మనకి ఇలాంటి ఘటనలు జరిగినాక మాత్రం ప్రతి ఒక్కరికి చాలా బాధగా ఉందండి. ఇది విషయం బాధాకరమైన విషయం. ఇది మామూలు విషయం అయితే కాదండి. దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగా రెస్పాండ్ అయ్యారంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో జరిగినంతగా బాధపడుతున్నారండి. ఇది మామూలు విషయం అయితే మాత్రం కాదండి. అక్కడ స్వయంగా వీళ్ళు ఉండి ఆ కళ్ళారా ఆ పెహల్గామ్ ఇన్సిడెంట్ చూసారు. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్తో భారత్ ధీటుగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పింది. అయినప్పటికీ ఈరోజు నిబంధనల ప్రకారం పాక్తో భారత్ మ్యాచ్ ఆడుతుందే కానీ ఆ తర్వాత పాకిస్తాన్తో ఉన్న సంబంధాలు ఏవి పెట్టుకోకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందరితో పాటు సమానంగా ఏదైతే పిలుపునిచ్చారో ఈరోజు మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని, వీళ్ళు కూడా మ్యాచ్ను బాయ్కాట్ చేయాలి, అందరూ కూడా టీవీలు వేయకుండా ఆ మ్యాచ్ను వీక్షించకూడదనే అభిప్రాయానికి అందరూ వచ్చారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, TV9 విశాఖపట్నం.